స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వాకాడులో వివేకానంద విగ్రహానికి నేదురుమల్లి పద్మనాథరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ఒక గొప్ప మహోన్నత వ్యక్తి అని, ఆయన యువతకు చూపిన మార్గం, ఆయన చెప్పిన అనేక సూక్తులు నేటికి యువతకి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి శ్రీధర్ రెడ్డి, నేదురుమల్లి రంజన్ రెడ్డి, ఎదర్ల నరేంద్, కుంబాల మస్తానయ్య, షేక్ నజీర్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాకు వెళితే 2 నిమిషాలు మాట్లాడతాను నాకు నేను ఒక్క నిమిషం కానీ ఆయన మాట్లాడడం ప్రారంభించే రోజు భారతదేశాన్ని గురించి 2 గంటలు మాట్లాడినా కూడా వాళ్ళు ఇంకా మాట్లాడిన అన్నారు. 1 నిమిషం పర్మిషన్ ఇవ్వనటువంటి వాళ్ళు 2 గంటల సేపు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మహనీయుడు భారతదేశాన్ని గురించి చాలా గొప్పగా సందేశం ఇచ్చాడు. అప్పుడు ఓహో, భారతదేశంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారని అమెరికా అనుకున్నారు. కాబట్టి అటువంటి మహనీయుడి యొక్క విగ్రహం పెట్టడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తే అది మెడ్రాస్లో ఉంటే దాన్ని పోయి తీసుకొని వచ్చాను. నేను ఇక్కడ పెట్టడం నిజంగా కూడా నెల్లూరు జిల్లాలో ఇటువంటి విగ్రహం ఎక్కడ లేదు. సేమ్, ఎందుకంటే అది ఒక బ్రిడ్జి కింద నేను వచ్చింది అనిపిస్తుంది. అటువంటి మహనీయుడు భారతదేశంలో పుట్టడం, అమెరికాకు వెళితే 2 నిమిషాల కంటే జాస్తి మాట్లాడకూడదంటే ఎంతసేపు మాట్లాడుతున్న ప్రజలు లేచిపోలేదు. ఆయన సందేశాన్ని వింటూ చాలా సంతోషం.